హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అండ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ ఫ్రై. ఇది ఘాటుగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. పప్పుచారు సాంబార్ అన్నంలోకి నంజుకొని తింటే మాత్రం రుచిగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలనేది మీకు ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవర్, ఒక 2-3 ఇలాచీలు, బగార పువ్వు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొరియాండర్ అంటే ధనియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని సన్నని మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుంటేనే వీటి పరిమళం అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని పౌడర్ లాగా చేసేసుకోండి. చూడండి, విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక 1/2 కేజీ వరకు చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి వాటర్ పంపేసుకోండి. వాటర్ పంపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టేసుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఒక 2-3 ఎండుమిర్చి చుంచి వేసుకోండి. వేసుకొని ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా ఇవి వేసుకొని కొంచెం ఫ్రై కావాలి. ఇవి కూడా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఇవి కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టేసుకున్న చికెన్ పీసెస్ ఉంది కదా, ఆ చికెన్ పీసెస్ ఇందులో వేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ మొత్తము ఈ చికెన్ పీసెస్కు కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా ఊరుతుంది చికెన్లో. తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, మీ టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మరోసారి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మరొక 10 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకొని ఈ మిరియాలతో చేసే చికెన్ చాలా అంటే చాలా ఘాటుగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరోసారి మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, ఈ స్టేజ్లో మనం రెడీ చేసుకున్న మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. మరొక విషయం అండి, మనం కర్రీ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. కూర చూడండి అడుగంటుతున్నప్పుడు వాటిని గీరి కలుపుకోవాలి. అప్పుడే అందులోనే ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. చివరగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి. 15 నిమిషాల తర్వాత ఈ కర్రీ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ పెప్పర్ చికెన్ కారం తక్కువగా ఘాట్ ఎక్కువతో భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. నచ్చితే
ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.